వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు షర్మిల సిద్ధమయ్యారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ నెల 4న వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ లో విలీనమయ్యే లాంఛనాన్ని హస్తినలో పూర్తి చేస్తారు. ఈ మేరకు ఢిల్లీ మీడియాలో ప్రముఖంగా వార్తలు ప్రచురితమయ్యాయి. అసలు కాంగ్రెస్ నుంచే ఢిల్లీ మీడియాకు లీకులు వెళ్లాయని అంటున్నారు. ఇలా ఉండగా షర్మిల తన కుమారుడి పెళ్లి పనుల్లో బిజీగా ఉండి కూడా పార్టీ విలీనం, తన ఏపీ కాంగ్రెస్ లో క్రియాశీల పాత్ర తదితర విషయాలపై పార్టీ నేతలతో విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. మంగళవారం అంటే జనవరి 2వ తేదీన ఉదయం హైదరాబాద్ లో అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్య నేతలతో షర్మిల భేటీ అయ్యారు. పార్టీ విలీనం, భవిష్యత్తు కార్యాచరణపై వారితో చర్చించారు. ఆ చర్చల అనంతరం ఆమె కుటుంబ సమేతంగా ఇడుపులపాయకు బయలుదేరి వెళ్లారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఇడుపులపాయలో తన కుమారుడు రాజారెడ్డి వివాహ శుభలేఖను తండ్రి సమాధి వద్ద ఉంచి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఆ తర్వాత పార్టీ విలీనంపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో షర్మిల కడప నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయన్న వార్తల నేపథ్యంలో ఆమె పులివెందుల పర్యటన, అక్కడి నుంచి చేయబోయే విలీనం ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. పులివెందులో వైఎస్ఆర్ ఘాట్ వద్ద షర్మిల తన రాజకీయ భవిష్యత్తుపై చేసే ప్రకటన పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొనుంది. ఒకవేళ ఆమె తాను పులివెందుల నుంచి బరిలోకి దిగనున్నట్లు వైఎస్ఆర్ ఘాట్ వద్ద నుంచి ప్రకటన చేస్తే రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవించే అవకాశాలున్నాయి. చెల్లితో తలపడే ధైర్యం జగన్ చేస్తారా, లేక నియోజకవర్గం వదిలేసి మరో స్థానానికి వెతుక్కుంటారా అన్న చర్చ ఇప్పటికే మొదలైంది. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించడం అంటూ జరిగితే వైసీపీలో కాంగ్రెస్ వాదులంతా షర్మిల పంచన చేరే అవకాశాలున్నాయని అంటున్నారు. జగన్ పట్ల అసంతృప్తితో ఉన్న వారంతా షర్మిల ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసి ధిక్కార స్వరం వినిపించిన మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి షర్మిల వెంటే తాను అని ప్రకటించడమే కాకుండా షర్మిల వెంట పార్టీ విలీన కార్యక్రమంలో పాల్గొనేందుకు హస్తిన వెళ్లే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇక షర్మిల కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయమైనప్పటికీ వైఎస్ సతీమణి షర్మిల తల్లి విజయమ్మ నిర్ణయం ఎలా ఉంటుంది అన్న దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. కుమారుడికి వ్యతిరేకంగా ఆమె కూడా ఏపీలో షర్మిలతో పాటు కాంగ్రెస్ తరపున గట్టిగా నిలబడతారా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజయమ్మ నోటి వెంట ఇప్పటి వరకు షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని ఏపీలో అన్నకు వ్యతిరేకంగా పనిచేస్తారు అన్న వార్తలపై ఎటువంటి స్పందన అయితే రాలేదు. గతంలో ఒక సందర్భంగా విజయమ్మ తన బిడ్డలు ఎవరికి వారుగా 2 రాష్ట్రాల రాజకీయ పార్టీలు స్థాపించి ఎవరి పని వారు చేసుకుంటారు అని, ఒకరిపై ఒకరు తలపడరని, పోటీ చెయ్యరు అని చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదని తేటతెల్లమైపోయింది. షర్మిల తెలంగాణ వదిలి ఏపీలో కాంగ్రెస్ లో కీలకంగా వ్యవహరించేందుకు నిర్ణయం తీసేసుకున్నారు. అంతేకాదు జగన్ పార్టీ లక్ష్యంగానే ఆమె పార్టీలో రాజకీయం చేయనున్నారని, అవసరమైతే జగన్ కు ప్రత్యర్థిగా పులివెందుల నుంచి పోటీకి దిగుతారని అంటున్నారు. ఈ నేపథ్యంలో విజయమ్మ ఎవరికి మద్దతు తెలుపుతారు అన్నదే కీలకంగా మారింది. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న సమాచారం మేరకు విజయమ్మ తన కుమార్తె షర్మిలతో పాటే ఉన్నప్పటికీ కూడా రాజకీయంగా మాత్రం ఆమె బయటకు వచ్చి ప్రచారం చేసే అవకాశాలు లేవని అంటున్నారు. చూడాలి మరి ముందు విజయమ్మ ఏ నిర్ణయం తీసుకుంటారు. షర్మిల పార్టీ వైఎస్ఆర్టీపీ గౌరవాధ్యక్షులుగా విజయమ్మ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆమె తన కుమారుడు జగన్ నివాసానికి వెళ్లలేదు. ఆమె విజయవాడ వెళ్ళినప్పటికీ జగన్ నివాసానికి వెళ్లిన దాఖలాలే లేవు. వీటన్నిటిని ప్రస్తావిస్తూ పరిశీలకులు ఆమె జగన్ కు మద్దతు ప్రకటించే అవకాశాలు మృగ్యమేనని విశ్లేషిస్తున్నారు.